साबिक रुकन असम्बली और बीआरएस पार्टी डिस्ट्रिक्ट यूनिट के सदर डॉक्टर लक्ष्मण रेड्डी की हिदायत पर जड़चल्ला के टीआरएस पार्टी के कायदीन और कारकुनों ने तहसीलदार ऑफिस के सामने कांग्रेस हुकूमत के खिलाफ एहतजाजी मुजाहरा किया। इस मौके पर एहतजाजी लीडरों ने कहा कि कांग्रेस हुकूमत अवाम दुश्मन पॉलिसियों पर अमल कर रही है और कांग्रेस हुकूमत अराजियात के ताल्लुक से एलआरएस स्कीम ला रही है, जिससे गरीब अवाम पर काफ़ी बोझ पड़ सकता है। बाद में पुलिस ने एहतजाजी टीआरएस कायदीन को गिरफ्तार कर लिया। इस मौके पर जी यादैया, टीआरएस जिला नायब सदर महबूब नगर, मोहम्मद अली दानिश, डिप्टी चेयरमैन जरी मार्केट बादेपल्ली, मोहम्मद हफीजुर रहमान, जिला माइनॉरिटी सेल महबूब नगर, जड़चल्ला मजलिस बल्दिया चेयरमैन लक्ष्मी रविंदर, रघुपति रेड्डी, पी मुरली, सतीश, एमए अब्दुल मुखीद महमूद के अलावा दीगर कायदीन मौजूद थे। ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని చెప్పిన ఆ రోజు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎల్ఆర్ఎస్ కు డబ్బులు కట్టి మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టండి ప్లాట్ రెగ్యులర్ చేసుకోండి చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం లభిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనం ఇది. ఎందుకంటే ఆ రోజు అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం గద్దె మీద కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి కేవలం అధికారం కొరకే మీరు పరిపాలన కొనసాగిస్తే తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజా తీర్పు మీరు శిక్ష పడాల్సింది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దాంతోపాటు ఎప్పుడైతే మీరు డబ్బులు లేకుండా ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పి ఆ రోజు, మరి ఈ రోజు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది టీఆర్ఎస్ పార్టీ మీరు ప్రశ్నిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా, ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.